ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ ఇండియా. ఈరోజు భారతదేశంలో ఉన్న ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఇంటాంజిబుల్ అంటే ఫిజికల్ ఫామ్లో ఉంటే వీటిని మనం టచ్ చేయగలము, చూడగలము. అదే ఇంటాంజిబుల్ అంటే వీటిని మనం టచ్ చేయలేము కానీ ఫీల్ అవ్వగలం. అంటే జనరల్గా టాంజిబుల్కి వచ్చేసి ఇప్పుడు కోటలు, లేదంటే మాన్యుమెంట్స్, పెయింటింగ్స్ ఇలాంటివి. ఇంటాంజిబుల్ అంటే డ్యాన్స్ చేయడం అండ్ మ్యూజిక్ అండ్ ఫెస్టివల్స్, యోగా ఇలాంటివి. ఈరోజు మనం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 2025లో డిసెంబర్లో ఇండియాలో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ యొక్క 20వ సమావేశం జరుగుతుంది. అయితే ఇండియా యునెస్కో ఇంతవరకు ఎలాంటి నూతన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో చేర్చబడుతున్నాయి అనేది ఇంతవరకు ఏం అనౌన్స్ చేయలేదు. కానీ ఇండియా మాత్రం తన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ని ప్రొటెక్ట్ చేయడానికి నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్ అనేది వర్క్ చేస్తుంది. వీటిని డిజిటైజ్ చేయడం అండ్ డాక్యుమెంట్ చేయడం గురించి ఒక ఇండియన్ హెరిటేజ్ ఇన్ డిజిటల్ స్పేస్ అనే ఇనిషియేటివ్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు యునెస్కో ప్రకారం ఇంటాంజిబుల్ అంటే ఎక్స్ప్రెషన్స్, అంటే భావాలను వ్యక్తీకరించడం. ఇవి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి పాస్ అవుతూ వస్తున్న ఒక భావ వ్యక్తీకరణలు అన్నమాట. తర్వాత యునెస్కో అనేది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ని మౌఖిక సాంప్రదాయాలు, కళలు, సామాజిక ఆచారాలు, ఫెస్టివల్స్ లేదా సాంప్రదాయ కళల్ని సృష్టించడానికి ఉపయోగపడే నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఆధారంగా వాటిని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తిస్తుంది. అంటే యునెస్కో మెయిన్ మౌఖిక సాంప్రదాయాలు, ఓరల్ ట్రెడిషన్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, సోషల్ ప్రాక్టీసెస్, ఫెస్టివ్ ఈవెంట్స్ అండ్ నాలెడ్జ్, స్కిల్స్. అది ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించే నాలెడ్జ్, స్కిల్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ అని యునెస్కో గుర్తిస్తుంది. అయితే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ని 2008 నుంచి రిలీజ్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఇంటాంజిబుల్ కల్చరల్ సైట్స్ని ఎందుకు గుర్తించాలి, వీటి ఇది ముఖ్యమైనది అంటే, ఇది ఏంటంటే సాంప్రదాయమైన నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మెనీ ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి. ఇవి ఒక కమ్యూనిటీ నాలెడ్జ్ స్పెషలైజ్ చేస్తాయి. కాబట్టి ట్రెడిషనల్గా వచ్చిన నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లే కమ్యూనిటీస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు కుంభమేళా, దుర్గా పూజ లాంటి ఎక్కడెక్కడి నుంచో జనాలు ఒక దగ్గర చేరి గ్యాదర్ అవుతారు. ఈ విధంగా వేరు కమ్యూనిటీని ఒక దగ్గర చేర్చేస్తుంది. అలాగే సపోజ్ జీవనోపాధిని పెంపొందిస్తుంది. ఎవరైతే ఈ ఆర్ట్ ఫామ్స్పై డిపెండ్ అయి ఉంటారో వాటికి ఎంప్లాయ్మెంట్ని పెంపొందిస్తుంది. ఇండియా యొక్క డైవర్సిటీని పెంపొందిస్తుంది. ఇప్పుడు కేరళలో ఉన్న ముడియట్టు, ఇలాంటి ఉత్తరాఖండ్లో, నార్త్ ఇండియాలో రామ్లీలా, ఉత్తరాఖండ్లో రమ్మన్, ఇలాంటి డిఫరెంట్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అనేది ఇండియా యొక్క గ్రేట్నెస్ పెంచుతుంది. గ్రేట్నెస్ని ప్రపంచవ్యాప్తంగా చూపెడుతుందట. అయితే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం వల్ల వాటికి ఉపయోగం ఏంటంటే, అంతర్జాతీయంగా ఈ సైట్స్కి రికగ్నైజేషన్, గుర్తింపు పెంపొందబడుతుంది. అలాగే గవర్నమెంట్ వీటిని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తుంది. ప్రజల్లో కూడా అవగాహన చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. ఎవరైతే ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ క్రాఫ్ట్స్ మేకింగ్ పైన ఆధారపడి ఉంటారో వారికి ట్రైనింగ్ ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ని డాక్యుమెంట్ కూడా చేస్తుంది, తర్వాత తరాలకు ఉపయోగపడాలి. ఇప్పుడు గ్లోబల్ రికగ్నైజేషన్ రావడం వల్ల ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అనేది టూరిజం పెరుగుతుంది. అండ్ మన కల్చర్ యొక్క ప్రైడ్, అంటే గొప్పతనం కూడా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతుంది. ఈ యునెస్కో సైట్స్కి ఏవైతే గుర్తిస్తుందో యునెస్కో వాటికి ఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్న మొత్తం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా ఇండియాలో మొత్తం 15 ఉన్నాయి. దాంట్లో రామ్లీలా అండ్ వేదిక్ ట్రెడిషన్స్ ఆఫ్ వేదిక్ చాంటింగ్, కుదియట్టం, ఇది సాంస్క్రిట్ థియేటర్, అండ్ రమ్మన్ రిలీజియస్ ఫెస్టివల్ ఇన్ గార్వాల్ హిమాలయాస్, ఉదియట్టు, కల్బెలియా, చౌ డ్యాన్స్ అండ్ బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లడాక్, సంకీర్తన, బ్రాస్ అండ్ క్రాఫ్ట్ యూటెన్సిల్ మేకింగ్ పంజాబ్, యోగా, నవరోజ్ ఫెస్టివల్, కుంభమేళా ఫెస్టివల్, దుర్గా పూజ అండ్ గర్బా. ఇవన్నీ యునెస్కో ఇండియా తరపున ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించింది. ఇండియాలో వివిధ స్టేట్స్లో ఉన్న ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. జమ్మూ కాశ్మీర్ అండ్ లడాఖ్లో బుద్ధిస్ట్ చాంటింగ్ ఉంది. ఉత్తరాఖండ్లో రమ్మన్, ఉత్తరప్రదేశ్లో రామ్లీలా, కుంభమేళా, అండ్ వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ అండ్ చౌ డ్యాన్స్ కూడా వెస్ట్ బెంగాల్లో ప్రదర్శిస్తారు. అట్లా బీహార్, జార్ఖండ్లో కూడా చౌ డ్యాన్స్ అనేది ప్రదర్శిస్తారు. సంకీర్తన ఏమో మణిపూర్ ఉంది.
గర్బా డ్యాన్స్ గుజరాత్, కుదియట్టం ఏమో ముదియట్టు, కుడియట్టం ఇవి కేరళ నుంచి. ఈ స్టేట్స్కి సంబంధించకుండా హోల్ ఇండియాకి సంబంధించిన వేదిక్ చాంటింగ్ అంటే వేదాల ఉచ్చారణ, యోగా, నవరోజ్. సారీ. కుంభమేళా అనేది ఇండియాలో 4 ప్లేసెస్లో మెయిన్గా జరుగుతుంది. ఒకటి హరిద్వార్ అండ్ ప్రయాగ్రాజ్, ఉజ్జయిన్, నాసిక్, ఈ 4 ప్లేస్లో జరుగుతుంది. ముందుగా ఇప్పుడు ఇండియాలో ఉన్న 15 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్లో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ముందుగా కేరళలో కుటియట్టం, ఇది ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే కళల కిందికి వస్తుంది. ఇది కేరళలో మొదటిసారిగా గుర్తించబడింది. కేరళలో చెక్యార్ అండ్ నంగ్యారమ్మ క్యాస్ట్ వాళ్ళు దీన్ని ప్రదర్శిస్తారు. ఇది 2000 years ఓల్డ్ సంగమేజ్ నుండి కూడా ప్రదర్శించబడుతుంది. ఇందులో ముఖ్యంగా నేత అభినయ అండ్ నేత హస్త అభినయ అంటే ఐ ఎక్స్ప్రెషన్స్, కళ్ళతో భావాలను ఎక్స్ప్రెస్ చేయడం అండ్ చేతులతో బాడీతో లాంగ్వేజ్ని గెస్చర్ లాగా చేయడం అనేది మెయిన్ దీంట్లో ఈ ఆర్ట్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఫీలింగ్స్ను థాట్స్ను కళ్ళతో చేతులతో మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తారు. దీన్నే నేత్రాభినయ హస్తాభినయ అని అంటారు. ఇది చాలా డిఫికల్ట్ డ్రామా. ఇది ఆల్మోస్ట్ ఇది ప్రదర్శించే వాళ్ళు 10 to 15 years వరకు ట్రైనింగ్ చేస్తారు అని తెలుస్తుంది నాకు. ఇది మామూలుగా దీంట్లో ఎక్కువ మేకప్ ఉంటుంది. మేకప్ వేసుకుంటారు వీళ్ళు ఎవరైతే కళాకారులు. దీనిలో గ్రీన్ వచ్చేసి హీరోయిక్ సింబాలిజంను చూపెడుతుంది. హీరో. ఈ బ్లాక్ వచ్చేసి విలన్. ఈ ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్ట్లో బ్లాక్ విలన్, గ్రీన్ వచ్చేసి హీరోయిక్ అంటే ధైర్య సాహసాలు చూపించే వాళ్ళు. ఇదేమో విలన్ చూపెడుతుంది. ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ చాంటింగ్ అంటే వేదాల యొక్క ఉచ్చారణ. ఇది ఒక సంస్కృత్ మంత్రాలను ఉచ్చరించడం లాంటిది. అన్నమాట. ట్రెడిషన్స్ ఆఫ్ వేదిక్ చాంటింగ్ హోల్ ఇండియాలో ఇది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఇండియా మొత్తం దీన్ని ఉచ్చరిస్తారు. అట్లా ఓవరాల్ అంటే మౌఖిక లిటరేచర్, ఇది సాహిత్యం, మౌఖిక సాహిత్యం. ఇలా వేదిక్ పాఠశాలలో ఈ వేదాలను అనేది నేర్చుకోవడం అట్లాంటివి. ఈ ఇది యజ్ఞాలు చేసినప్పుడు వేద మంత్రాలను ఉచ్చరించడం అలాంటివి అనమాట. రామ్లీలా, ఇది హోల్ ఇండియాలో మెయిన్లీ నార్త్ ఇండియాలో, కాకపోతే హోల్ ఇండియాలో కూడా ప్రదర్శిస్తారు. దీంట్లో ఏంటంటే రామాయణను మళ్ళీ తిరిగి ప్రదర్శించడం అంటే కొందరు ఆర్టిస్టులు రామాయణం ఒక స్టేజ్ పైన ప్రదర్శిస్తారు. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు ఇట్లా వేషాలు వేసి ప్రదర్శిస్తారు. ఇది మామూలుగా ఒక ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ రోజు రామాయణను తిరిగి ప్రదర్శిస్తారు. ఇది 2008లో ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఇలా ఒక స్టేజ్ పైన ఇట్లా రామాయణాన్ని తిరిగి ప్రదర్శిస్తారు. ఇట్లా రమన్ గర్వాల్ హిమాలయాస్ ఉత్తరాఖండ్లో ప్రదర్శిస్తారు దీన్ని. ఇది ఒక ఫెస్టివల్ అండ్ రిచువల్ థియేటర్ అంటే సాంప్రదాయ థియేటర్ అనమాట. ఇందులో ఏంటంటే ముందుగా ఒక రాముడు ఇంకా వేరే లెజెండ్స్ని థియేటర్లో ప్రదర్శిస్తారు. ముఖ్యంగా సాంగ్స్ అండ్ డ్యాన్స్ ఫామ్లో దీన్ని ప్రదర్శిస్తారు. ఇందులో ఏంటంటే మాస్క్ వేసుకుంటారు ఎవరైతే కళాకారులు ఉంటారో. ఇంతకుముందుకు మనం కేరళలో చూసిన దాంట్లో కుడియట్టంలో మాత్రం జనరల్గా మేకప్ వేసుకుంటుని చేస్తారు కదా, దీంట్లోనేమో ఫేస్ కనబడకుండా మాస్కులు పెట్టుకుంటారు అనమాట. ఇది ఒక రిలీజియస్ ఫెస్టివల్ ఆనర్ ఆఫ్ ట్యుటలరీ గాడ్ భూమియల్ దేవత అని ఒక లోకల్ అంటే స్థానిక దేవునికి ఓల్డ్ హౌస్ టెంపుల్ హౌస్ మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివిటీస్ ఒక లోకల్ దేవునికి సంబంధించింది అన్నట్టు. ఇది ఇక్కడ మాస్క్ పెట్టుకుంటారు. ఇలా జనరల్గా మేకప్ వేసుకోకుండా మాస్క్ పెట్టుకుని ప్రదర్శిస్తారు దీన్ని. చౌ డ్యాన్స్, ఇది వెస్ట్ బెంగాల్లో, జార్ఖండ్లో, ఒడిశాలో 3 రాష్ట్రాల్లో దీన్ని ప్రదర్శిస్తారు. ఈ 3 రాష్ట్రాల్లో దీనికి వేరు పేర్లతో కూడా పిలుస్తారు. వెస్ట్ బెంగాల్లో వచ్చి పురులియా అని, ఒడిశాలో వచ్చేసి మయూర్భంజ్ అని, మయూర్భంజ్ ఏరియాలో ఇది పురులియా, ఇది సరైకేలా, ఇది జార్ఖండ్. ఇందులో రామాయణ మహాభారత ఘట్టాలను ప్రదర్శిస్తారు మెయిన్గా. ఇది ఈస్టర్న్ ఇండియాలో ఎక్కువ ప్రదర్శిస్తారు. ఇది పురులియా చౌ డ్యాన్స్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, సరైకేలా జార్ఖండ్, మయూర్భంజ్లో వచ్చేసి ఒడిశా మయూర్భంజ్. కల్బేలియా ఫోక్ సాంగ్స్ అండ్ డ్యాన్సెస్, రాజస్థాన్లో ఈ డ్యాన్స్ ఫామ్స్ ప్రదర్శించబడుతుంది. ఇది 2010లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో గుర్తించారు. ఇందులో ఏంటంటే కల్బేలియా అనే ఒక కమ్యూనిటీ ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఈ కల్బేలియా అనే కమ్యూనిటీ ఒకప్పుడు స్నేక్ క్యాచర్స్ అనమాట. స్నేక్ హ్యాండ్లర్ అంటే పాములు ఆడిస్తారు కదా వాళ్ళు. తర్వాత వీళ్ళే మ్యూజిక్ డ్యాన్స్ నేర్చుకుని తర్వాత ఒక వృత్తిగా ఎంచుకున్నారు దీన్ని ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ఒక కళలాగా దీన్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళు అక్కడ రాజస్థాన్లో ప్రదర్శిస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఉమెన్ అనేవాళ్ళు ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మెన్ వచ్చేసి కింజారి అండ్ పూంగి అనే ఒక కలుపుతో చేసిన
సంగీత వాయిద్యాన్ని పూరిస్తూ ఉంటారు అన్నమాట. ఇలా మెన్ వచ్చేసి సంగీత వాయిద్యాన్ని పూరిస్తే, ఉమెన్ వచ్చేసి ఒక ప్రత్యేకమైన డ్రెస్, అంటే ఆల్మోస్ట్ బ్లాక్ కలరే ఉంటుంది ఇది. ఈ డ్రెస్ వేసుకొని వీళ్ళు డ్యాన్స్ ప్రదర్శిస్తారు. ఉదియట్టు కేరళ నుంచి ఇది రెండోది. 2010లో దీన్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో జోడించారు. అయితే దీంట్లో ఏంటంటే గాడెస్ కాళీ అండ్ డెమన్ అంటే రాక్షస దేవత దారిక మధ్య జరిగే ఒక యుద్ధ సన్నివేశాన్ని దీంట్లో ప్రదర్శిస్తారు, అంటే డ్యాన్స్ రూపంలో ప్రదర్శిస్తారు అన్నమాట. ఇది జనరల్గా సమ్మర్ క్రాప్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత చేస్తారు ఇది. థియేటర్ ఇది కూడా ఒక థియేటర్, అంటే ఇక్కడ మేకప్ బాగా వేసుకొని ఒక సేమ్ కుడియట్టంలా ఎలా అయితే ఉంటుందో అలానే దీన్ని కూడా ప్రదర్శిస్తారు. బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లడాక్, ఇది మన వేదిక్ మంత్రాలను ఎలా అయితే ఉచ్చరిస్తారో దీంట్లో బుద్ధుని యొక్క బోధనను ఇక్కడ చెప్పిస్తారన్నమాట. మెయిన్గా ఇది మహాయాన అండ్ వజ్రయాన అనే బుద్ధిస్ట్ శక్తి వాళ్ళు ఉచ్చరిస్తారు వీళ్ళు. దీంట్లో మళ్ళీ 4 శాఖస్ ఉన్నాయి: నింగమ, కుగ్యాల్, శాక్య అండ్ గెలక్. ఈ శాఖలు ఈ బుద్ధిస్ట్ చాంటింగ్ అనేది చేస్తారు. బుద్ధ ఏదైతే టీచింగ్స్ ఇచ్చారో ఆ టీచింగ్స్ని ఇలా చేయడం వల్ల స్పిరిచువల్గా మోరల్ వెల్బీయింగ్ పెరుగుతుంది ప్రజల్లో అని వాళ్ళ నమ్మకం. అండ్ ప్యూరిఫికేషన్, పీస్ ఆఫ్ మైండ్, మనసు ప్యూరిఫై అయితే అండ్ మానసిక శాంతి దొరుకుతుందని వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇవన్నీ బుద్ధ, బోధిసత్వ, దైతి అంటే ఇలా ఉచ్చరించడం ద్వారా బుద్ధ, బోధిసత్వ వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తారు అని అనుకోవచ్చు ఒక రకంగా. బ్లెస్సింగ్స్ ఇది ఇట్లా ఉచ్చరిస్తారు వాళ్ళు. సంకీర్తన మణిపూర్లో ఒక డ్యాన్స్ ఫామ్, ఇది ఓరల్ లిటరేచర్ అండ్ డ్యాన్స్ ఫామ్. ఇలా ఏంటంటే లైఫ్ ఆఫ్ వైష్ణవ పీపుల్స్, వైష్ణవ గాడ్ కృష్ణుని గురించి స్టోరీ టెల్లింగ్ రూపంలో చెప్తారు, అంటే సింగింగ్ చేయడం, అంటే పాట రూపంలో డ్రమ్స్ వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ తెలియజేస్తారు అనమాట. ఇది దీన్ని 2013లో ICTలో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో జోడించారు. ఇలా ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాఫర్ క్రాఫ్ట్ ఆఫ్ యూటెన్సిల్ పంజాబ్. ఇందులో ఏంటంటే ఇత్తడి వస్తువులు చేసే నాలెడ్జ్ ఇది. ఆ వస్తువు కాదు, వస్తువును మనం టచ్ చేస్తాం కాబట్టి అది టాంజిబుల్ అవుతుంది. కాకపోతే ఆ వస్తువును తయారు చేయడానికి ఉన్న నాలెడ్జ్ అనేది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించారు. ఇందులో ఇది కాఫర్, బ్రాస్, సర్టన్ అలైస్ని కలిపి ఈ హ్యాండ్ క్రాఫ్ట్ను తయారు చేస్తారు. దీనికి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఇది ఇలా మేకింగ్ చేయడం యొక్క ఆర్ట్, అంటే నాలెడ్జ్, స్కిల్ని ఐసీగా గుర్తించారు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా. నవరోజ్ అనేది ఒక పార్సీల న్యూ ఇయర్ ఫెస్టివల్. ఇది పార్సీలు జరుపుకునే న్యూ ఇయర్ ఫెస్టివల్. ఇందులో ఏంటంటే నేచర్ని వర్షిప్ చేస్తారు అండ్ వర్షిప్ ఆఫ్ ద నేచర్, సన్, యూనివర్స్ని వర్షిప్ చేస్తారు వీళ్ళు. ఇది ముఖ్యంగా ఏషియా, మిడిల్ ఈస్ట్లో జరుపుకుంటారు. ఇండియాలో కూడా దీన్ని జరుపుకుంటారు, ఎక్కువ పార్ట్స్ ఇండియాలో కూడా. దీన్ని 2016లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. యోగాను 2016లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఇది ఓల్ ఇండియా మొత్తం ఈ యోగా ప్రాక్టీస్ను చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఏంటంటే యోగా పోజెస్, అంటే యోగాసనాలు, ధ్యానం చేయడం, బ్రీతింగ్ కంట్రోల్ చేయడం ఇలాంటివి అన్నమాట. ఇది ఒక యాన్షియంట్ ఇండియన్ ప్రాక్టీస్. ఇది హెల్త్ వెల్బీయింగ్ పెంచడం లాంటిది అన్నమాట. అంటే యోగా చేయడం వల్ల మనస్సు పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ యోగాసనాలు చేయడం వల్ల హెల్తీగా ఉంటారు కదా. సో ఈ యోగాకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది ఇండియా తరఫున. కుంభమేళా ఫెస్టివల్ హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, త్రయంబకేశ్వర్, ఉజ్జయిన్ ఈ ప్రదేశాల్లో ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అయితే కుంభమేళా 4 ఇయర్స్కి ఒకసారి, 12 ఇయర్స్కి ఒకసారి, 108 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. 4 ఇయర్స్ అనేది రెగ్యులర్ వచ్చేది, 108 ఇయర్స్ అనేది వెరీ రేర్గా వచ్చేది, 12 ఇయర్స్కి వచ్చేది ఒకటి. ఇది జనరల్గా యునెస్కో వచ్చేసి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఈ కుంభమేళా జరుగుతుందని తన సైట్లో పేర్కొంది. అదే మనం రిఫర్గా తీసుకోవాలి. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ పీస్ఫుల్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఫెల్డింగ్ ఆన్ ఎర్త్, అంటే ఎర్త్ పైన ఒక దగ్గర ప్రజలు గుమిగూడి నిర్వహించే అతిపెద్ద ఫెస్టివల్ ఇది వరల్డ్లోనే. సో ఇలా అంటే వీళ్ళ కుంభమేళా ఏం చేస్తారంటే ప్రజలంతా ఒక నదిలో మునిగి స్నానాలు ఆచరిస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ సిన్స్, అంటే పాపాలు వెళ్ళిపోయి వాళ్ళు జన్మ అండ్ పుట్టుక నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారని వాళ్ళ నమ్మకం. దీంట్లో ఎలాంటి క్యాస్టు, జెండరు, క్రీడ్, అంటే ఆశ, దురాశ ఇట్లాంటి బయాస్ ఏమి ఉండదు, ఎవరైనా వెళ్ళొచ్చు. ముఖ్యంగా దీంట్లోకి సాధువులు, సంతులు, సెయింట్ అండ్ సన్యాసులు వీళ్ళందరూ జనరల్గా కుంభమేళాకు వస్తారనమాట.
ఇది కుంభమేళ. ఇది శాటిలైట్ నుంచి చూసినా కూడా ఈ కుంభమేళ అనేది జనరల్గా కనబడుతుందట. దుర్గా పూజ ఇన్ కోల్కతా 2021లో దీన్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. దుర్గా పూజ అనేది ఆన్యువల్ పండుగ, అంటే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు. ఇది సెప్టెంబర్ కానీ అక్టోబర్ మంత్లో కానీ జరుపుకుంటారు. మోస్ట్లీ ఇది కోల్కతాలో జరిగిన దానికే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. అయితే వీళ్ళే వేరే కోల్కతాలో ఉండి, అంటే వెస్ట్ బెంగాలీ పీపుల్ వేరే స్టేట్లో ఉండి కూడా దుర్గా పూజను ప్రదర్శిస్తారు కదా, దానికి కూడా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గానే గుర్తిస్తారనమాట. ఇందులో ఏంటంటే గాడెస్ దుర్గాను ఒక విగ్రహంగా ఒక విగ్రహం ఏర్పరిచి ఆమెకు 9 డేస్ పూజలు చేసి 10th డే రోజు ఈమెను ఒక సాక్రెడ్ రివర్స్లో, అంటే ఒక రివర్లో వాటర్లో వదిలేస్తారు కదా, ఆ వాటర్లో వదిలేయడంతో ఈ పండుగ క్లోజ్ అయిపోతుంది. ఇలా ఒక విగ్రహాన్ని పెట్టి 9 రోజులు పూజలు చేసి మళ్ళీ 10వ రోజు వాటర్లో వదిలేస్తారు అనమాట. వాటర్లో నిమజ్జనం చేస్తారు. ఇది లాస్ట్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియాలో గర్బా అనేది లాస్ట్. ఇది కూడా ఒక ఫెస్టివల్. ఇందులో ఏంటంటే నవరాత్రి రోజు మామూలుగా లేడీస్, గుజరాత్లో లేడీస్ ఒక రౌండ్గా క్లాక్ వైజ్ అరేంజ్ అయ్యి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇది జనరల్గా నవరాత్రి రోజు చేస్తారు. నవరాత్రి ఇది ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీ ఆఫ్ శక్తి, అంటే జనరల్ దుర్గమాత శక్తి దేవత, అంటే వీళ్ళు ఏంటంటే ఒక లేడీ గాడ్, ఒక ఎనర్జీ, ఆమెను కొలుస్తూ ఇది ఆమెకు డెడికేట్ చేస్తారనమాట. ఇలా నవరాత్రి రోజు ఒక ఫెమినైన్ ఎనర్జీకి ఈ డ్యాన్స్ని అంకితం చేస్తారు.